పొగడ చెట్టు సాధారణంగా రోడ్ల పక్కన ఎక్కువగా పెరిగే ఈ చెట్టు ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. అయితే భారతదేశమంతటా పెరిగే ఈ చెట్టుకు కాసే పూలు మంచి సువాసనను వెదజల్లుతాయి. ఇక ఈ చెట్టు పువ్వులు, కాయలు, బెరడు, విత్తనాలు ఇలా అన్నింటిలో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా తలనొప్పితో బాధపడేవాళ్లు ఈ పువ్వులను స్మెల్ చూడటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఇంకా దీని బెరడును పేస్ట్ చేసి నుదురు మీద రాస్తే కూడా తలనొప్పి తగ్గుతుంది. ఇక దీని బెరడు, పువ్వులతో చేసిన కషాయాన్ని నోటిలో వేసుకుని పుక్కిలిస్తే నోటిపూత, నోటి దుర్వాసన వంటి వాటితో పాటు దంత సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా ఈ చెట్టు పువ్వులు, పండ్లతో తయారు చేసే లోషన్తో గాయాలు త్వరగా తగ్గుతాయి. ఇక చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యతో బాధపడేవాళ్లు ఈ చెట్టు ఆకులు గాని లేదా పువ్వులు గాని నమిలితే ఆ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా ఈ చెట్టు పువ్వులను ఎండబెట్టి చేసిన పొడిని డైలీ గ్లాస్ వాటర్లో కలిపి తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఈ పొగడ పండ్ల గింజలను దంచి మెత్తటి పేస్టుగా చేసి నెయ్యితో కలిపి పిల్లలకు పెడితే వాళ్లల్లో వచ్చే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే ఈ పూలతో చేసిన కషాయం హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్కును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా ఆయుర్వేద మూలికను ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుని సలహా తీసుకోవడం తప్పనిసరి.